నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రేపు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాలకు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ లోక్సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున మైనపల్లి రోహిత్ నామినేషన్ వేశారు. ఇక ఏపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ జయ నాగేశ్వరరెడ్డి, బుట్టా రేణుక, శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానిగా కావాలని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారని, దేశంలో అత్యధిక సీట్లతో మోడీ మరోసారి అధికారం చేపట్టబోతున్నారని మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి పాల్గొన్నారు. డీకే అరుణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిరాదరణకు గురైందని, ఇప్పుడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ అభివృద్ధితో పాటు పాలమూరు జిల్లా అభివృద్ధికి దోహదపడే ఎన్నికలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారా? ఏ వర్గాలైతే అణచివేయబడ్డాయో, ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో, ఏ వర్గాలైతే నిర్లక్ష్యం చేశారో గత ప్రభుత్వాలు, మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో 2 సార్లు ప్రస్తావించాను. మహబూబ్ నగర్లో కానివ్వండి, కర్నూలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య, కురువా సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది. నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కురుమ సమాజం అంతే కూడా ఇక్కడ ఉండే బీసీలు కూడా ఆలోచన చేయాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించింది, బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది.
మెదక్ లోక్సభ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ను బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దాఖలు చేశారు. మోడీ ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని రఘునందన్ రావు అన్నారు. డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలి అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 2 దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై తాను పోరాటం చేస్తున్నట్లు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది అన్నారు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని తెలిపారు. నామినేషన్ పత్రాల ప్రింట్లను ఏప్రిల్ 24వ తేదీలోపు రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేయాలని సూచించారు. అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలను ప్రచార మాధ్యమాల్లో టెలికాస్ట్ చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆర్ఓలను ఆదేశించినట్టు తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. నామినేషన్స్ క్యాన్ బి ఫైల్డ్ ఆన్లైన్. లాస్ట్ టైం నుంచి మనం స్టార్ట్ చేసాం, కానీ ఆ ఆన్లైన్ చేసినా కూడా దాన్ని అల్టిమేట్ గా ప్రింట్ తీసి సంతకం తీసి 24th లోపల ఇవ్వాలి. ఒక రోజు ముందు దానికి లాస్ట్ డేట్ ఉంటుంది ఆన్లైన్ ఇవ్వడానికి. ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద ఫార్మ్ క్యాన్ బి టేకన్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. అఫ్ కోర్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసి కావాలి అంటే దాన్ని కూడా వాడచ్చు. ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ మా దగ్గర సఫిషియెంట్ గా ఉన్నాయి. 57,048 బ్యాలెట్ యూనిట్స్, 44,569 కంట్రోల్ యూనిట్స్, 48,134 వీవీప్యాట్స్ మనకు అవసరం పడతాయి, ఇంక్లూడింగ్ ద మార్జిన్స్. వీ హ్యావ్ మోర్ దెన్ దాట్. దిస్ ఇస్ ఫర్ ద పార్లమెంట్. సిమిలర్లీ సికింద్రాబాద్ తెలంగాణలో పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి రాజకీయ పార్టీల నేతలు, ఎన్జీఓ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ టైం ఇచ్చింది ఈసీ. ఓటు వేసేందుకు 5 గంటల వరకే సమయం ఉండడంతో పాటు ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ సహా మిగతా రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ పోలింగ్ టైం పొడిగించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్ లో ఉన్నారని, అక్కడంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ ప్రయత్నించిందని, 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ను వదిలిపెడుతుందా అని నాయకులతో అన్నారట. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారు. బస్సు యాత్రం చేద్దాం, జనం నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు. రోజుకు 2-3 షోలు ఉంటాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఇక కవిత అరెస్టుపై కేసీఆర్ తొలిసారి స్పందించారు. బిఎల్ సంతోష్ పై కేసు నమోదు చేసినందుకే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్ట్ అయ్యేది కాదు అన్నారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్ అని విమర్శించారు. కవిత తప్పు చేసినట్లు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని తేల్చి చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్దిపై చర్చకు సిద్దమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఏళ్లు ఎంపీగా, మరో 5 ఏళ్లు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పనిచేసి కరీంనగర్ కు ఏం చేశారో వినోద్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. మానకొండ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలకు పొన్నం సూచించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలకు వివరించాలి అన్నారు. చర్చ చేయండి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నాకు ఓట్ల ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినామో చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడించేటువంటి గ్రామంలో నిలుపుకునే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఆయన వినోద్ కుమార్ గారు ఏమన్నా
ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అసలు జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం సిగ్గున్నారా ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అడుగుతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యాం కట్టి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వచ్చినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టారని విమర్శించారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిల నీళ్లు లేవు, గోగల్ల నీళ్లు లేవు, కాలువల నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పింది రైతుల కోసం ఆ రోజు? మేము గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. డిసెంబర్ రాయ్, జనవరి రాయ్, ఫిబ్రవరి రాయ్, మార్చి రాయ్, ఏప్రిల్ రాయ్, 4 నెలలుగా రుణమాఫీ అట్టెక్కింది. రేవంత్ రెడ్డి గడ్డెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గడ్డెక్కిండు, రుణమాఫీ మాత్రం అట్టెక్కిచ్చిండు. రుణమాఫీ అయిందా ఎవరికైనా ప్రజెంట్గా? మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అది ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కాంగ్రెస్ కాలు గుర్తు కోటయ్యారని చెప్పి నేను చెప్తాను. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది పనులపై ప్రజలకు నివేదిక పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ ఎంపీ కిషన్ రెడ్డి గడిచిన 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది అన్నారు. పన్నుల వాటా కింద 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది అన్నారు. అభివృద్ది పనుల కోసం 6 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు కిషన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు, నేను 2019లో మొదటిసారి లోక్సభకు పోటీ చేసి సికింద్రాబాద్ నుంచి గెలవడం జరిగింది. సికింద్రాబాద్ అంటే మీకు తెలిసి ఇది క్యాపిటల్. ఇక్కడ చాలా మటుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ఇచ్చే అవకాశాలు ఉండవు. అంటే అగ్రికల్చర్ కానీ, లేకపోతే మన్రేగా కానీ, కోఆపరేటివ్ సెక్టార్ కానీ, లేకపోతే యానిమల్ హస్బెండరీ కానీ, ఈ రకంగా అనేక శాఖలు ఉండవు హైదరాబాద్ సిటీలో. ఇక్కడ అయ్యేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి మేమేమి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడానికే ఉండదు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి భేతి దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. భేతి సుభాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కమలం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇట్టెల రాజేందర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది అన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఉంది అన్నారు. 29వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ మార్నింగ్ బిఫోర్ 11 o'clock ప్రెసిడెంట్ నోటిఫికేషన్, అంటే లోక్సభ ఎలక్షన్స్ కి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన తర్వాత 11 o'clock నుంచి నామినేషన్స్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది. ఎలక్షన్ ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో మడికి గ్రామంలో అంబులెన్స్ లో ఒక పేషెంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు. అంబులెన్స్ ను గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి దిగి అంబులెన్స్ వద్దకు వెళ్లారు. సీఎం స్వయంగా వెళ్లి పేషెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఒక ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తికి మరింత సహాయం కావాలని బాధితులు సీఎంను వేడుకున్నారు. దీంతో రోగికి అవసరమైన సహాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు జగన్.
పార్టీ మారే వ్యక్తులకు పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఒక్క ఓటు మెజార్టీ తగ్గినా నైతికంగా ఓటమి చెందినట్లుగా భావిస్తానని చెప్పారు. వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. తన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు లేదు, సింగిల్ గానే పోటీ చేసి ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షం. గతంలో గాని ఇప్పుడు గాని సింగిల్ గానే ఏ రాజకీయ పక్షంతోనూ కలవకోకుండా 175 సీట్లు 175కి పోటీ చేసి 25 పార్లమెంట్లకి 25 పార్లమెంట్లు పోటీ చేసి ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షం. వైసీపీ ఎల్ఈడీ ప్రచార రథాలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది అన్నారు. సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగింది అన్నారు సజ్జల. ఇది ఆకతాయిల చర్య కాదని, ఈ ఘటన వెనుకున్న వారు బయటకు రావాల్సిందే అని చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు అర్ధరహితమని ఆక్షేపించారు. టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళంతా మాత్రం ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మొన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి ఎట్లుంటుందో. ఎవడైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, కాన్స్టిట్యున్సీ బోండామో ఎవరో టార్గెట్గా పోతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసేవాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యా వ్యవస్థపై అవగాహన లేకుండా విశాఖ ఎంపీ కూటమి అభ్యర్థి భరత్ మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి అభ్యర్థికి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 18,000 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకించామన్నారు. కూటమి నేతలకు చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని బీజేపీ నేతలతో చెప్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్కి రంగులేయడం కాదు, వాడిని తీర్చేయడం కాదు, టీచర్స్ని ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ఉండాలంటాడు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ట్రైనింగ్ ఏం చేశారు టీచర్స్కి? నీవెంత వాళ్ళని ట్రైన్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏ విధంగా వాళ్ళకి టైం టు టైం చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి ఆ టీచర్స్ అని చెప్తారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ జరగాలి. అతని అవగాహన ఉన్న మనిషికి 18,200 మందిని ప్రభుత్వం జగన్మోహన్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్. చంద్రబాబు పెద్ద బొంకు మాటల నాయకుడిలా తయారయ్యాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎప్పుడో జరిగిన దానికి త్రిమూర్తులు శిరోముండం ఘటనపై జగన్ పై ఇప్పుడు బురద జల్లుతున్నారని ఆరోపించారు. త్రిమూర్తులు శిరోముండనం ఘటన 1995లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు జరిగిందని, ఆయన 25 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారని, చాలా ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చారని చెప్పారు. ఆయన చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే బూతులు తిట్టినట్ట? చంద్రబాబు పవన్ కళ్యాణ్లను నేనెప్పుడు బూతులు తిట్టానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ ను మీరంతా కలిసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని ఆరోపించారు. తన కొడుకును కూడా మీరు దిగజారి మాట్లాడుతున్నారని, గంజాయి అమ్ముతున్నాడు అంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదే, ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్?
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రత్యేక హోదాను వినియోగించుకుంటున్నాయే తప్ప వాటి గురించి చిత్తశుద్దితో ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి జగన్ గులాంగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మనల్ని మోసం చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే, ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందా అంటే కట్టలేదు. మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మనకు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. 4వ విడతలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఈసీ ఇవాళ గెజెట్ విడుదల చేసింది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కొందరు ఇవాళ నామినేషన్లు వేయక మరికొందరు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ నెల 23న జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు పవన్ కళ్యాణ్. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనంగా మారింది. కొద్ది రోజులుగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారిక వైసీపీ నాయకులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినే కారణమని వైఎస్ షర్మిల, సునీత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్ బాబు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య ప్రస్తావన తీసుకురావద్దని షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ ను ఆదేశించింది. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే సీఎంపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తల భాగంలో సీఎం జగన్ పై దాడి చేసినట్టు తెలిపారు. జగన్ ను హత్య చేయాలి అనే ఉద్దేశంతోనే సిమెంట్, కాంక్రీట్ రాయిని నిందితుడు తీసుకుని వచ్చినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అయితే ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. తమకొచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 17న నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు చెప్పారు. జగన్ పై దాడి కేసులో నిందితుడు మైనర్ అని, ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని అతని తరపు లాయర్ కోర్టులో వాదించారు. సతీష్ కు 307 వర్తించదు అన్నారు. గతంలో జగన్ కు సతీష్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. 5 రోజుల క్రితం సతీష్ ను అదుపులోకి తీసుకుని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారన్నారు. అదుపులోకి తీసుకున్న రోజుకు నేటికి చాలా వ్యత్యాసం ఉంది అన్నారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు. ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతనికి ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేశాము. కోర్టు మా వాదన వినింది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అనే వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసుల వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. కేసుకు సంబంధించి కొన్ని వివరాలు ఫైల్ చేసేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విచారణను జూలై 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ సురేందర్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరిపింది.
చంద్రబాబుపై ఉన్న కేసుల వివరాలను పోలీస్ శాఖ వెల్లడించింది. నామినేషన్ల దాఖలు కోసం కేసుల వివరాలు తెలపాలని పోలీస్ శాఖను చంద్రబాబు లోకేష్ కోరారు. దీంతో చంద్రబాబు లోకేష్ పై ఉన్న కేసుల వివరాలు మెయిల్ చేసింది పోలీస్ శాఖ. ఇద్దరిపై ఇప్పటి వరకు 23 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. చంద్రబాబుపై 8 కేసులు, లోకేష్ పై 1 కేసు పెట్టింది సిఐడి. ఇవి కాకుండా జిల్లాల పర్యటనలో చంద్రబాబుపై 15 కేసులు నమోదు కాగా యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ పై పలు కేసులు నమోదైనట్లు పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రమైందని, అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది. అమేథీలో పోటీ చేసే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019లో అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాహుల్ అక్కడి నుంచి కేరళలోని వయనాడుకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ తరపున పతనంతిట్టలో రాజ్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఈసారి వయనాడులోనూ గెలవరని, ఇక్కడి ఓటర్లు రాహుల్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. राहुल जी उत्तर प्रदेश से माइग्रेट करके केरल आ गए हैं. पिछली बार वो अमेठी, रायबरेली उत्तर प्रदेश में चुनाव हार गए थे. मेरे बहनों भाइयों, इस बार अमेठी से लड़ने की वो हिम्मत नहीं कर पा रहे हैं. लेकिन కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీజేపీపై విమర్శలకు పదును పెట్టారు. దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ కుట్రలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని చెప్పారు. ఈడీ, సీబీఐడి రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుంటుందని, దేశ స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన యూడీఎఫ్ దేశంలో వైవిధ్యాన్ని అంగీకరిస్తాయని రాహుల్ చెప్పుకొచ్చారు. దేశంలోని భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. The BJP wants to impose one history, one nation, one language on the people of India. First of all, this is a fundamental misunderstanding of what India is. How can you come బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారన్న వ్యాఖ్యలను గులాం నబీ ఆజాద్ తోసిపుచ్చారు. ఆయన చర్యలు అలా అనిపించడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు సంకోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మైనార్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని విమర్శించారు. సురక్షిత స్థానాలు ఎంచుకోవడాన్ని సైతం ఆయన ప్రశ్నించారు. రాహుల్ తో పాటు ఒమర్ అబ్దుల్లా స్పూన్ ఫీడింగ్ కిట్స్ అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఎలాంటి త్యాగాలు చేయలేదని, రాజకీయ వారసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆమె మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దానిలో ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మృతి చెందిన మావోయిస్టులను అమరవీరులుగా పేర్కొన్నారు సుప్రియా శ్రీనాథే. ఛత్తీస్గఢ్ నేలను రక్తంతో తడిపిన నక్సలైట్లను అమరవీరులు అని పిలిచి ఈ రాష్ట్ర ప్రజలు, పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని ఆమె అపహాస్యం చేస్తున్నారని మండిపడింది బీజేపీ. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ అధికారులు ఆరోపించారు. డయాబెటీస్ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నారని పేర్కొంది. షుగర్ స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండడంతో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కి అనుమతి ఉందని, టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నప్పటికీ అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలు పూరి వంటివి తింటున్నారని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇలాంటివి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆయనకు తెలిసినా బెయిల్ పొందేందుకు ఇలా చేస్తున్నారని కోర్టుకు వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడ్ అయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలోనే కొనసాగుతూ ఉండడంతో యుఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించే విషయమై మరింత జాప్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టపై 72,489 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 21,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.